సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఇంతకు మీ జర్నీ ఎప్పుడు మొదలైంది? ఇట్స్ బీన్ లాంగ్ అంటే కొంచెం లాంగే. అమ్మో, కొంచెం లాంగ్ అంటే అరుంధతి రిలీజ్ అయిన టైంకి వెళ్ళిపోదామా? మరి అంత లాంగ్ కాదు. ఓకే, లైక్ ఇన్ ఫిల్మ్స్ ఇట్స్ బీన్ 4 years, యా. 4 బట్ years. కానీ నాకు ఎప్పటి నుంచో ఉన్నింది. ఇంట్లో ఫైట్ చేసి 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 దెన్ నౌ దే ఆర్ ఓకే విత్. చెమట ఒడిచి ఫైనల్ గా సాధించారు. చెమట వచ్చి కాదు, కొంచెం ఇంట్లో స్ట్రగల్స్ ని యాక్సెప్ట్ చేసుకొని ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, లెట్ ఇట్ బి. దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫైన్. ఓకే, స్ట్రగల్స్ అంటే ఇట్స్ లైక్ పర్సనల్ స్ట్రగల్స్, నాట్ లైక్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు బేసికలీ. దట్స్ ది థింగ్. ఏంటి రీజన్ ఏంటి అసలు? అంటే ఇట్స్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీయా? యా, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇంట్లో ఉంటే నేను ఏం చెప్తారు, జీన్స్ కూడా వేసుకోను. ఓకే, యా, సో ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. బట్ యా, వచ్చాను కాబట్టి ఇంకా దే హ్యావ్ టు. మరి ఇప్పుడు ఇలా డ్రెస్ వేసుకునేటప్పటికి ఇంటికి వచ్చేటప్పుడు నీకుందే అని అంటారా? అలా ఏం ఉండదు. లేదా? కానీ ఇంట్లో ఉంటే నేను ఇంట్లోలా ఉంటాను. ఓకే, వాళ్ళకి కూడా. బట్ ఇక్కడ ఫిల్మ్స్ లో అంటే దే ఆర్ ఓకే విత్ దట్. బట్ ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేశారు ఇంట్లో ఒప్పించడానికి? ఇంట్లో ఒప్పించడానికి మా డాడీకి తెలియకుండా నేను చాలా ఫిల్మ్స్ చేసేసాను. ఇంతకు అంకుల్కి ఎప్పుడు తెలిసింది? మా డాడీకి నేను రంగరంగ వైభవంగా చేసేటప్పుడు తెలుసు. ఓకే, మా డాడీ బేసిక్ గా మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనమాట. హీ వాచ్ ఆల్ ద మెగాస్టార్ ఫిల్మ్స్, రామ్ చరణ్ గారి ఫిల్మ్స్ అందరిది చూస్తారు. సో అలా తెలిసిపోయింది డాడీ. చూసిన తర్వాత రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఓకే ఓకే ఉండే. అండ్ దెన్ నేను చెప్పాను ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది డాడీ, ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పి. ఇలా కొంచెం స్టార్టింగ్ లో అది కాదు ఇది కాదు ఏది కాదు నేను చెప్పిందే అని. దెన్ నేను బేసిక్గా నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను. హీ గాట్ టు నో దట్. సో హీస్ లైక్ ఓకే ఫైన్, బట్ బీ కేర్ఫుల్ అండ్ సీ వి ఆర్ గర్ల్స్ నో. ఇట్స్ నైస్. జాగ్రత్తలు చెప్పి పంపించారు. చెప్పాలి కదా. అండ్ ఫస్ట్ మూవీ తెలుగు షాకిన్ డాకిని. ఇది మన రెజినా కేసెండ్రా, నివేదా థామస్, సుధీర్ వర్మ సర్స్ ప్రాజెక్ట్. యా, ఆ మూవీలో ఇంతకీ ఎట్లా ఐ జస్ట్ ప్లేడ్ అ ఫ్రెండ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. యా, అంత పెద్దగా. కానీ రీషూట్ టైం లో ఎంటర్ అయ్యారు కదా? యా, సెకండ్ లైక్ ఆఫ్టర్ కోవిడ్ నేను ఎంటర్ అయ్యాను. సో యాక్చువల్లీ కోవిడ్ ముందు బ్రేక్ పడింది ఫిల్మ్. దెన్ మళ్ళీ షూట్ చేశారు. సో రీప్లేస్ చేశారు బేసిక్గా ఒక అమ్మాయి క్యారెక్టర్ని. ఆ అమ్మాయి మళ్ళీ ఐ డోంట్ నో ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ చేశారంట. సో ఐ గోట్ టు, సో ఆ అమ్మాయి ప్లేస్లో నేను వచ్చాను. ఆ తర్వాత ఎన్ని మూవీస్ చేశారు? ఆ తర్వాత నౌ ఇట్స్ బీన్ 18 ఫిల్మ్స్. 18 ఫిల్మ్స్? ఇది ఓన్లీ తెలుగులోనే? ఓన్లీ తెలుగు. యా. ఏంటి ఆ లిస్ట్ చెప్పవా? చాలా పెద్దగా ఉన్నట్టుంది. ద ఫస్ట్ ఫిల్మ్ ఇస్ షాకిని డాకిని, అండ్ దెన్ ఐ హావ్ డన్ స్వాతి ముత్యం, రంగరంగ వైభవంగా, రావణాసుర, రవితేజ సార్ది. యాక్చువల్లీ షాకిని డాకినిలో చూసే రావణాసురలో పెట్టుకున్నాను బేసిక్. అండ్ దెన్ మంటూ చేశాను, నెగటివ్. దాని గురించి మాట్లాడతా. నేను ఆ టైంలో చాలా ట్రోల్ అయ్యాను కూడా. కాదు, హర్ష గారు చనిపోవడానికి మీరే రీజన్ అవ్వడం నిజంగా చాలా బాగా. నేను రీజన్ కాదు, మీరేమైనా కాదు, ఆ క్యారెక్టర్ చేసింది మీరా కాదా? యా, బట్ ఇట్స్ ఇన్ ద స్క్రిప్ట్ నో, సో బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ ఐ హావ్ టు డు ఇట్. మరి అంత నెగటివ్ లో కూడా చంపేస్తారా అండి అబ్బాయిల్ని? ఏమో అండి, నేను అందరూ ఈ అమ్మాయి నెగటివ్ లుక్స్ లోనే బాగుంటుంది అంటారు. అవునా, ఓకే అనుకుంటే నేను కూడా అక్కడ నిరూపించారేమో మెంటూలో. నాకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది బేసిక్గా. సో యా, వీ హ్యావ్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, మనం ఒక్కదానికి స్టిక్ అవ్వడానికి లేదు. సో ఇంతకు ఏమవుదామని ఇండస్ట్రీలోకి వచ్చారు అసలు? వర్స్టైల్ యాక్టర్. నాకు నేను ఇదైపోతా అదైపోతా అని చెప్పాను, కానీ మనం వర్స్టైల్ యాక్టర్. రియాలిటీ ఎప్పుడు చెక్ చేసుకోవాలి కాబట్టి. ఎస్. అండ్ సో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత సో అనిపిస్తుంది కదా, అరే దిస్ ఈస్ అనుకున్నంత ఈజీ కాదురా భయ్, మనకు లోపలికి వచ్చిన తర్వాత ఇంత స్ట్రగుల్స్ ఉంటుంది, ఇలాంటివి ఫేస్ చేయాలని చెప్పేసి.
అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే సి ఎవ్రీ జర్నీ ఈజ్ డిఫరెంట్. సో బట్ కానీ ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం నమ్మాలి. అందరూ అన్నీ పెడుతూ ఉంటారు మన మీద. ఐమ్ లైక్ ఓకే బ్రో, సో ఓకే ఇది యాక్సెప్ట్ చేయాలి అండ్ దెన్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్, హ్యావ్ టు డూ అవర్ వర్క్స్ అంతే. ఏదైనా హోల్డ్ చేయకూడదు ఎక్కువ. మనకి ఇంపార్టెంట్ అయిన విషయంని మాత్రమే హోల్డ్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అని హోల్డ్ చేస్తే ఇంకా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. దట్స్ వాట్ ఐ ఫీల్. మన మైండ్ పీస్ అయిపోతుంది. పీస్ అయిపోతుంది. సో అలా కాకుండా స్టేబుల్గా ఉండి చేసుకోవాలి. ఓకే. అంటే ప్రీవియస్ గా ఉన్న ప్రసన్నకి అదే ప్రసన్నకి సారాకి ఏంటి డిఫరెన్స్ ఏంటి అసలు? ఇండస్ట్రీలోకి రాకముందు ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రసన్న ఇస్ లైక్ స్వీట్, నైవ్, సైలెంట్, ఏం చెప్తారు, చాలా నైవ్. అసలు నేను ఇంట్లో అసలు ఇలా తల కూడా ఎత్తి మాట్లాడాను. అంటే మీ రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్ పరదాలో చూపించినట్టు ఉంటుంది. ఇది ఒక్కట్లేదు, ఆ పరదా ఒక్కట్లేదు. లేదు, అది కూడా ఉండేదేమో బయట, మేబీ హార్ట్ కు ఉండేదేమో. హార్ట్ కు ఓకే, బట్ ఫిజికల్ గా బయట కనిపించేటప్పుడు మాత్రం ఉండేది కాదు. ఓకే. బట్ కానీ ఇండస్ట్రీకి వచ్చాక వి లెర్న్ సో మెనీ థింగ్స్ హియర్. సో అంటే చాలా థింగ్స్ మనం నాలెడ్జ్ అంటే ఇక్కడ గ్రో అవ్వడంలో మనకు చాలా తెలుస్తాయి. బేసిక్గా సొసైటీ అండ్ లైఫ్ రియాలిటీ మనకు అర్థమవుతుంది. సో పరదపోతుంది. సో అలా ఎగిరిపోయింది మనకు తెలియకుండానే ఎగిరిపోతుంది. ఓకే. అంటే ఒక పెద్ద మూవీలో ఏదైనా ఆఫర్ వచ్చి సో అది చేయలేకపోయిన సందర్భాలు ఏదైనా ఉందా? అంటే ఒక రికగ్నిషన్ వచ్చేది, ఒక హిట్ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసినా కానీ మనకు డిఫరెంట్ వైబ్ వస్తుంది, సో డిఫరెంట్గా ఉంటుంది కదా, అలాంటిది. బేసిక్గా నేను ఒకటి నమ్ముతాను, పెద్ద మూవీలో వచ్చింది. బేసిక్గా నేను చేశాను కూడా, ఆ మూవీ ఎడిట్ చేశారు. ఏ మూవీ చెప్పొచ్చు కదా? గేమ్ చేంజర్. ఐ వర్క్డ్ ఫర్ గేమ్ చేంజర్ యాజ్ వెల్. సో బట్ కానీ ఎడిట్లో పోయింది. లైక్ ఓకే అనుకున్నా. బట్ నోన్ యాక్టర్స్తో, ఐ మీన్ ప్రభాస్ సార్తో కానీ ఇలా కొన్ని ఫిల్మ్స్ వచ్చాయి. బట్ కానీ నేను కూడా చేయలేదు. ప్రభాస్ గారితో ఏ మూవీ? వద్దు పేర్లు, జస్ట్ మూవీ రిలీజ్ కాలేదా? తెలుసులేండి, రాజాసాబ్లోనే కదా. సో రాజాసాబ్లో రాజాసాబ్లో ఏంట్రా అంటే ఒక క్యారెక్టర్ వచ్చింది కానీ ఐ డోంట్ వాంట్ టు ప్లే దట్ క్యారెక్టర్. ప్రభాస్ అని చూస్తారు కానీ నన్ను ఎందుకు చూస్తారు? వెరీ సీరియస్. అవునా కదా? ఐ వాంటెడ్ టు ప్లే గుడ్ రోల్స్ ఎండ్ ఆఫ్ ద డే అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ ప్రభాస్. ప్రభాస్ సార్ అంటే ఎవరికి నచ్చదు? వి ఆల్ లవ్ ప్రభాస్ సార్. సో కానీ అట్ ద సేమ్ టైం ఇష్టం వేరు, మన మీద ఐ మీన్ మన మీద మనం కాన్సన్ట్రేటెడ్గా ఉండడం వేరు. సో అలా చూసుకుంటే నేను కొంచెం చేయాలి అనుకోలేదు, సో చేయలేదు. రవితేజ గారితో ఎలా ఉంది? రవితేజ గారితో మూవీ యాక్ట్ చేశారు కదా. విత్ రవితేజ సార్ అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా లైక్ న్యూ కమర్ నాకు బేసిక్గా సార్తో వర్క్ చేసినప్పుడు ఆ స్పాంటేనిటీ చాలా ఎక్కువ ఉంటుంది సార్. ఇలా అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనం. సార్ నుంచి నేను షాక్, ఇలా చూస్తున్నా, ఆయనే చెప్పేస్తారు సార్ నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను అని. సో సార్తో అది మంచిగా అనిపించింది. రావణాసుర the pre-climax scene and the scene with Vijay Kumar sir. Okay. Hospital scenes rendu. So one day lo shoot చేసేసారు. సుశాంత్ గారు కూడా ఉన్నారు కదా? సుశాంత్ సార్ తో నాకు లేదు కాంబినేషన్ లేదు. ఓకే. సో సార్ దగ్గర అది చాలా బాగుంటది. సార్ డెఫినెట్ గా ఒక ఎక్స్పీరియన్స్ సార్ తో వచ్చి. కానీ అలాంటి వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు మనం ఎంతో నేర్చుకొని లైక్ అబ్జర్వ్ చేస్తేనే మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి. ఆ రోజు ఐ ఫెల్ లైక్ బేసిక్గా షార్ట్ బాగా వచ్చింది, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అసలు వచ్చిందా లేదా అని. మా డైరెక్టర్ సార్ది
సుధీర్ సార్ది సార్కి బాగుందని నచ్చలేదు, నాకు అర్థం కాలేదు. సార్ ఇలా మానిటర్ చూసి ఓ అన్నారు. ఓకే ఇప్పుడు ఏంటి ఇది నచ్చలేదా నచ్చిందా అని నేను అడిగితే ఇక్కడ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఇక్కడ నుంచి ఒక ఎక్స్ప్రెషన్. ఓకే నేనే అర్థం చేసుకో ఓకే నచ్చిందేమో అనుకోండి. ఓకే నైస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. లైక్ నా ఫిల్మ్స్ అన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే ఈ 4 years లో 18 movies, ఇట్స్ నాట్ అన్ స్మాల్ నెంబర్. కానీ ఫుల్ టు బిజీయా? దిష్టి తగులు అమ్మ బాబాయ్, అందుకేనే ఇప్పుడు సౌండ్ కూడా వచ్చింది, సౌండ్ కూడా వచ్చింది గట్టిగా. ఓకే అండ్ ఈ దిష్టి పెట్టకండి, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ పిలిచే టైం కల్లా 48 చేద్దామా? అండ్ ఒక అమ్మాయి మూవీస్లో యాక్ట్ చేస్తూ బాగుంది అనేటప్పటికీ అవర్స్లీ చూసే వాళ్ళు ఎవరైనా కానీ చిన్న మూవీస్ అయినా కానీ ఒక మోస్తరు మూవీస్లలో హీరోయిన్గా అడుగుతూ ఉంటారు. మరి అలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా వచ్చాయి? బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు అంటే డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేయాలి అన్నది నా పాయింట్. ఐ డోంట్ వాంట్ టు స్టిక్ దట్ గ్లామరస్ రోల్స్ అనేది నా ఫీలింగ్. సో అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు, సో వాళ్ళు ఒక అదొకటి నడుస్తుంది అనమాట. అంటే నడుస్తుంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఏంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం లేదు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్స్ అ ప్రాబ్లం, బట్ కానీ టాలెంటెడ్ వన్స్ ని పిక్ చేస్తలేదు అనేది నా పాయింట్. ఓకే ఎక్కడైనా ఎలాంటిది ఏదైనా సందర్భం? అంటే సందర్భం ఏం లేదు కానీ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకు అంటే ఐ నో ఫ్యూ నోన్ యాక్టర్స్ లైక్ ప్రాపర్గా వాళ్ళు చేసినారు. సో నేను అడిగా ఎందుకు రీప్లేస్ చేశారంటే షీ హ్యావ్ సమ్ హ్యూజ్ ఫాలోవర్స్. అవునా ఓకే, అంటే ఇప్పుడు టాలెంట్ కంటే ఫాలోవర్స్ మీదే ఎక్కువ బేసిక్గా అడిగినా కూడా ఎప్పుడైనా క్యారెక్టర్స్ ఓకే అయ్యి చూసింగ్ కానీ లేకపోతే ఫిల్మ్స్ ఓకే అయ్యి చేస్తే కూడా దే విల్ లైక్ మీకు ఫాలోవర్స్ ఎంత ఉన్నారు అని అడుగుతారు. ఫాలోవర్స్ డిఫరెంట్. ఇప్పుడు నేను రీల్స్ చేయనండి టు బీ ఫ్రాంక్. ఎందుకంటే అంత టైం ఉండదు ఫస్ట్ థింగ్, అండ్ ఎంటైర్ డే నువ్వు షూట్లో చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి రీల్ షూట్ చేసి దానికి మేకప్ వేసుకుని ఐ డోంట్ హ్యావ్ దట్ టైం. అంత ఇట్స్ గుడ్ ఫర్ డూయింగ్ దట్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళ దగ్గర వచ్చి అట్లా చేయొద్దు. సో అండ్ ఇప్పుడు మేబీ ట్రెండ్ అయ్యి ఉండొచ్చు కానీ ఫర్ మీ ఇట్ డజంట్ వర్క్ అవుట్ దట్ వే. మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? మేబీ 35.2K. అది తక్కువ? అది తక్కువ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మిలియన్స్ ఉండాలి. అమ్మ బాబు, అక్కడ ఏంటి బయట కో డైరెక్టర్స్ కానీ లేకపోతే వీళ్ళు అడగడం అదే అడుగుతారు. ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ అది, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. తక్కువే అండి అని చెప్తా. మీరు 35.2K అనేటప్పటికి మా వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అది తక్కువ. అది తక్కువ బేసిక్, ఇది తక్కువ. అదే తక్కువ అనుకుంటే 10K ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? 7K పీస్ఫుల్ కిడ్స్ వాళ్ళు, పీస్ఫుల్ వాళ్ళది లైఫ్. ఓకే అది అక్కడ తెలిసిపోతుంది కదా వాళ్ళు దాని మీద బేస్ అవ్వట్లేదు అని.